ఖతర్ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయని ఆ దేశ ఏవియేషన్ అథారిటీ తెలిపింది. ఎయిర్ స్పేస్ ను రీఓపెన్ చేశామని, విమాన రాకపోకలను తిరిగి ప్రారంభించినట్లు పేర్కొంది. అక్కడి యుఎస్ స్థావరంపై ఇరాన్ దాడులు చేయడంతో కొన్ని గంటల క్రితం ఖతర్ ఎయిర్ స్పేస్ ను మూసివేసిన సంగతి తెలిసిందే. కాగా ఖతర్లోని భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రేపు తమ సేవలను యథాతథంగా కొనసాగిస్తామని ఇండియా ఎంబసీ స్పష్టం చేసింది. పోక్సో చట్టం కింద నమోదైన మొత్తం 86 కేసులకు సంబంధించి బాధితులకు పరిహారం అందించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు నిర్భయంగా పోలీస్ సేవలు పొందాలని నిజామాబాద్ సిపి సాయి చైతన్య సూచించారు. సోమవారం ఆయన పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తుందన్నారు. ఇటీవల కజకిస్తాన్లో జరిగిన వరల్డ్ గ్రాప్లింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్, సిల్వర్ మెడల్ సాధించిన షేక్ నేహాను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ గేగులపల్లి భూపతిరెడ్డి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. షేక్ నేహా సోమవారం నిజామాబాద్ రావడంతో బోర్గంపి చౌరస్తా వద్ద బైక్ ర్యాలీ నిర్వహించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరుగుతోంది. మాజీ సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేసిన వేళ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి వాగ్మూలం ఇవ్వాలని జూబ్లీహిల్స్ ఏసీపీ నుంచి పిలుపు వచ్చింది. ఇప్పటికే లీగల్ అడ్వైజర్ దేవరాజ్ గౌడ్ను సీక్ నోటీసులు జారీ చేయడంతో వ్యవహారాలపై బీఆర్ఎస్ నేతలు ఆందోళన నెలకొంది. ఇంగ్లాండ్, భారత్ తొలి టెస్టులో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయని, ఒక టెస్ట్ మ్యాచ్లో భారత ప్లేయర్ 5 సెంచరీలు చేయడం ఇదే తొలిసారి. తొలి ఇన్నింగ్లో జైస్వాల్, గిల్, పంత్ శతకాలు బాదక, రెండో ఇన్నింగ్లో రాహుల్, పంత్ సెంచరీలు చేశారు. ఇక ఇందులో రిషబ్ 2 శతకాలు నమోదు చేశారు. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్ ఏసీపీ నాగేంద్రచారి, సిఐ అంజయ్య, ఎస్ఐ గోవింద్ సిబ్బందితో కలిసి గొల్లగుట్ట అడవి ప్రాంతంలో దాడి చేశారు. ఇందులో పేకట ఆడుతున్న 6గురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 7 సెల్ ఫోన్లు, రూపాయలు 1,02,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రైతులకు న్యాయమైన విత్తనాలు అందించేందుకు తమ వంతు కృషి చేస్తామని నిజామాబాద్ వ్యవసాయ శాఖ అధికారి వీరస్వామి తెలిపారు. ముందస్తుగా వర్షాలు కురిసిన నేపథ్యంలో ఇప్పటికే పలు ప్రాంతాలలో వరి నాట్లు ప్రారంభమయ్యాయన్నారు. జిల్లాలో సుమారు 5.70 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారని అంచనా వేశారు.